హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇక్కడ 2 BHK గాడీలు కొట్టడానికి వచ్చాము. ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు, పడమర ఫేసింగ్ ఇల్లు ఇది ఆల్రెడీ నేను మోల్డింగ్లో పైపులు పెట్టిండేది. మేము ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇందులో మేము ప్లానింగ్ ఎలా వేసుకున్నాము, పైపింగ్ ఎలా, ఏ రూమ్ ఏది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది మేము ఎలా పైపులు పెట్టాము, ఎలా ప్లానింగ్ చేసుకున్నాము అనేది. వీడియో అయితే ఇక స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే హౌస్, పడమర ఫేసింగ్ 2 BHK హౌస్. ఈ ఇంట్లోనే మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. ఇప్పటికైతే వర్క్ అయిపోయింది, అంటే మొత్తం అయిపోలేదు, మేము వర్క్ చేసే టైం అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే మేము కటింగ్ చిప్పింగ్ చేసేసాము. చూడండి, నజర్ సామాన్లు ఎత్తున్నాను. ఇప్పుడు ఇందులో మేము ఎలా ప్లానింగ్ చేసుకున్నామని ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ పార్కింగ్, ఇక్కడ స్టెప్స్ కింద ఒక చిన్న రూమ్ అయితే వీళ్ళు కట్టుకున్నారు. పార్కింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ దానిపైన సెంటర్కి ఒక లైటు, అండ్ ఇక్కడ వీటన్నిటికీ కంట్రోలింగ్ ఒక బాక్స్ వస్తుంది. ఇది హాలు. హాల్లోకి రైట్ సైడ్లో బెడ్రూమ్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మెయిన్ బాక్స్ ఉంది, అలాగే దాని పక్కన బాత్రూమ్ మెయిన్ బాక్స్. అండ్ ఇట్లా స్ట్రైట్గా 2 way బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాము. అండ్ ఇక్కడ అది అక్కడ వచ్చి AC బాక్స్ వస్తుంది. అండ్ ఇది బాత్రూమ్. ఈ బాత్రూంలో ఇంకా పైపింగ్ చేయాలి ఫ్రెండ్స్. దీనికైతే రూట్ ఇలా తీసుకున్నాము. ఇక్కడ లైట్ వస్తుంది, అక్కడ గీజర్ వస్తుంది ఆ కార్నర్లో. అలాగే వీళ్ళు మిర్రర్ పాయింట్ కావాలన్నారు ఇక్కడ వాష్ బేసిన్ కోసము, దానికోసం అయితే ఇలా తీసుకున్నాం రూటు. ఇక్కడ ఈ కార్నర్లో అయితే వాష్ బేసిన్ వస్తుంది కాబట్టి దానికి మిర్రర్ పాయింట్ అలా వచ్చి పెట్టాము. అలాగే హాల్లో ఇక్కడ బెడ్రూమ్లో కింద ఫుట్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ మేము, బెడ్ లైటు. బయట నుంచి హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక మెయిన్ బాక్సు, ఇక్కడ రైట్ సైడ్ ఒక మెయిన్ బాక్సు. ఇది ఇక్కడ సోఫా సెట్ వస్తుందంట. ఇక్కడ సోఫా సెట్ వేసుకుంటే దానికి స్ట్రైట్గా అక్కడ టీవీ బాక్స్ అయితే వస్తుంది. అండ్ అక్కడ అది హోల్ ఉంది కదా, పెద్ద హోలు, అక్కడ ఒక దివానీ కానీ లేదా ఏదైనా చిన్న సోఫా వేసుకున్నా అక్కడ ఛార్జింగ్ కోసము అక్కడ ఒక బాక్స్ పెడతాము. అండ్ ఇది పైప్ వచ్చి ఇక్కడ వచ్చి వీళ్ళు వుడ్తో ఏదన్నా ఆర్చ్ చేయించుకుంటారండి ఫ్రెండ్స్. ఏదో డిజైన్ వస్తుందంట, ఆ డిజైన్లో లైట్స్ కావాలని చెప్పి మేము ముందుగానే పైప్ అలా పెట్టుకున్నాము. అండ్ ఇది ఎయిర్ వెంట్, స్కై ఓపెన్ అంటారు కదా, ఇది ఓపెన్ అవుతుంది ఇది. ఇందులో మ్యాక్సిమం నాకు తెలిసి ఒక ట్యాప్ పాయింట్ పెడతారు వాషింగ్ మిషన్ యూస్ చేసుకోవడానికి. ఆ వాషింగ్ మిషన్ కోసం పవర్ పాయింట్ అయితే ఇక్కడ పెట్టాము ఈ గోడకి. అండ్ ఇక్కడ ఇది డైనింగ్, ఈ గోడ నుంచి ఆ గోడకి ఇది ఇలా మొత్తం డైనింగ్ వస్తుంది. ఇలా డైనింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అయితే బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఇక్కడ మెయిన్ బాక్సు, అండ్ అక్కడ ఒక లైట్ వస్తుంది, ఇక్కడ ఒక లైట్ వస్తుంది, అక్కడ ఒక లైట్ వస్తుంది. ఇది డైనింగ్ కాబట్టి వాష్ బేసిన్ ఉండాలని అక్కడైతే వాష్ బేసిన్ వస్తుంది. ఆ వాష్ బేసిన్ కోసం అయితే అక్కడ లైట్ అయితే ప్రొవైడ్ చేశాము. అండ్ ఇక్కడ ఒక లైటు, 4 sides 4 లైట్స్ వస్తాయి. అండ్ ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అయినాక రైట్ సైడు ఇక్కడ ఇది ఒక బాక్సు, అది అటు సైడ్ బాక్స్ వస్తుంది, ఇది ఇటు సైడ్ బాక్స్ వస్తుంది. ఇది 4 ఇంచీలు గోడ కాబట్టి హోల్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఈ బాక్స్కి అయితే ఇలా గాడి అయితే కట్ చేస్తాం మేము. ఇక్కడ ఒక మెయిన్ బాక్స్ వస్తుంది, అండ్ అలాగే దాని కింద ఈ బెడ్రూమ్లో కూడా బెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ ఇటు సైడు ఇదే రైట్ సైడు అక్కడ ఒక 2 way బాక్స్ వస్తుంది. దాని వెనకాలే హాల్లోకి వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ అడిగారు, అదైతే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ పెడదాం అనుకున్నాము, మళ్ళీ వాళ్ళు ఓనర్స్ వచ్చి ఇక్కడ మేము బెడ్ వేసుకుంటాము, బెడ్కి సైడ్లో ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడ పెట్టాము. అండ్ ఇటు సైడ్ ఇది బాత్రూమ్కి సప్లై, బాత్రూమ్కి మెయిన్ బాక్స్ ప్లస్ అలాగే ఈ రూమ్లో ఏసీకి ఇలా పెట్టాము. అక్కడ అది హోల్ ఉంది కదా,
అక్కడైతే వస్తుంది ఏసీ కోసము. అండ్ బాత్రూంలో కూడా సేమ్ ఆ బాత్రూంలో ఉన్నట్లు ఈ బాత్రూంలో కూడా అక్కడైతే అది ఉంది కదా, అది అక్కడ గీజర్ పాయింట్, ఇక్కడ లైట్ పాయింట్, ఇది మిర్రర్ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఇది మిర్రర్ పాయింట్. ఇది కిచెన్, ఇది మొత్తం కిచెన్ ఫ్రెండ్స్. సో ఈ కిచెన్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక మెయిన్ పవర్ బాక్స్ అయితే పెట్టాము. ఈ కిచెన్కి మొత్తం లైటింగ్ సప్లై ఇక్కడే వస్తుంది. అండ్ అది వచ్చి ఆక్వా గార్డ్ కోసము. ఇక్కడ చిమ్నీ వస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చిమ్నీకి 4 ఇంచెస్ పైప్ కూడా పెట్టేశారు చూడండి. సారీ, 6 ఇంచుల పైప్. అది చిమ్నీ నుంచి పొగ బయటకు వెళ్ళడానికి ఆ పైప్ అయితే యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇది చిమ్నీ కోసం అయితే పవర్ ప్లగ్. అండ్ ఇక్కడ మిక్సీ, మైక్రోవేవ్ను, గ్రైండర్స్ ఇలాంటివి యూస్ చేసుకోవడానికి 2 బాక్సెస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ కోసము. ఇక్కడ వచ్చి వీళ్ళు ఇది మైక్రోవేవ్ అని పెట్టడానికి ఇక్కడ కబోర్డ్స్ చేయించుకుంటారంట. పెద్దది మైక్రోవేవ్ వస్తుందంట. సో అందుకోసం అయితే పవర్ ప్లగ్ అలా యూస్ చేస్తున్నాము. అండ్ ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. పూజా రూమ్ కావచ్చు లేదా నమాజ్ రూమ్ కూడా కావచ్చు. సో ఇందులో అయితే ఇక్కడ ఒక ప్లగ్ పాయింట్ కోసం అదొక బాక్స్. అండ్ అక్కడ ఒక లైట్ వస్తుంది, పైన ఫ్యాన్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ మోటార్ స్విచ్ అవి ఆపరేట్ చేసుకోవడానికి మోటార్ స్విచ్ ప్లస్ ఇక్కడ సీలింగ్లో లైట్స్ వస్తాయి. ఈ సీలింగ్లో లైట్స్ ఇక్కడ ఒక వాల్ లైట్ వస్తుంది. సో దానికోసం అది ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బాక్సు. ఇది కిందకి ఎందుకంటే ఇది మోటారు వాళ్ళు నీళ్ళ లోపల ఉండే మోటార్ బిగించుకుంటారంట. సో అందుకని మేము దానికి సప్లై వెళ్ళడానికి కిందకి అలా కట్ చేసాము. అండ్ ఇది వెనకాల అది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఈ కామన్ బాత్రూమ్ కోసము ఈ కామన్ బాత్రూంలో అక్కడ ఉంది కదా అదొక లైట్ పాయింట్. ఆ లాస్ట్లో వచ్చి గీజరు. అండ్ ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాను ప్లస్ ఇక్కడ ఇది వాష్ బేసిన్ వస్తుందంట. సో ఆ వాష్ బేసిన్ కోసము లైట్ పాయింట్ అక్కడ. సో వీటన్నిటికీ కంట్రోల్ చేయడానికి స్విచ్చెస్ ఇక్కడ ఉంది. అండ్ అలాగే మేము ఇది లైన్ ఇలా కంటిన్యూ చేసామంటే మాకు ఇక్కడ వాటర్ పైప్స్ పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్, ట్యాంక్ వరకు. ఇది సోలార్ది ప్లస్ హాట్ వాటరు, సోలార్ వాటరు, కూల్ వాటరు, మోటార్ పైపు ఇలా వెళ్తాయి. ఇలా స్ట్రైట్గా పైకి అయితే వెళ్తాయి. సో మా ఆ పైపులకి అడ్డం వస్తుందని చెప్పి మేము ఇలా అయితే ఫ్లోరింగ్లో తీసుకుందామని ఇలా కట్ చేసి ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇలా ఫ్లోరింగ్లో అయితే తెచ్చుకుంటాము. అందుకని అక్కడ నేను కిందకైతే కట్ చేశాను చూడండి. దీనికి అంతా సప్లై ఇలా తీసుకున్నాము. సో ఈరోజు అయితే మేము చేసిన వర్క్ ఇదే ఫ్రెండ్స్. చూడండి బాగా రెడీ అయిపోయినావా? బాగా ఇమ్ముగా అబ్బా. ఈ హాల్లో ఇక్కడ ఎంసీబీ బాక్స్ వస్తుంది. మొత్తం ఇంటికి అంతా కంట్రోలింగ్ అక్కడ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ మేము ఈరోజు చేసిన వర్క్. ఇంకా మాకు టైం అయిపోయిందని చెప్పి అంతా ప్యాకింగ్ చేసేసి వెళ్ళిపోతున్నాం మేము. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మేము ఏం వర్క్ చేసాము. అలాగే పడమర సైడ్ ఉన్న 2 BHK హౌస్కి ఎలక్ట్రికల్ పాయింట్ ఎలా పెట్టాలో, పాయింట్స్, లైట్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఎలా మార్క్ చేసుకున్నామో చూసారు కదా. సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదా మేము ఏదైనా తప్పుగా మార్కింగ్ వేసుకున్నా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన మదనపల్లి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.